మొక్కజొన్న వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య యత్నం కేసులో బడంగ్పేట్కి చెందిన చాట్ల నాగభూషణంను పోలీసులు రిమాండ్కు తరలించారు. గత 2 రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు కులం పేరుతో దూషిస్తూ తన భర్తపై గూండాలతో దాడి చేశారని వెంకటేశ్వర్లు భార్య యశోద మీర్పేట్ పోలీస్ స్టేషన్ చీటింగ్ SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన మీర్పేట్ పోలీసులు వెంటనే నాగభూషణంని రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంకు చెందిన వెంకటేశ్వర్లు మొక్కజొన్నల వ్యాపారం చేసేవాడు. గత సంవత్సరం నుంచి హైదరాబాద్కు చెందిన చాట నాగభూషణంతో వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా వ్యాపార డబ్బులు ఇస్తూ పోతున్నాడు. ఇద్దరి మధ్య 43 లక్షల వ్యాపారం జరిగింది. గత కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉండడంతో మాజీ డీజీపీ ఆదేశం మేరకు పోలీసులు నాగభూషణంతో మాట్లాడి రైతులకు కొన్ని డబ్బులు ఇప్పించారు. మిగతా డబ్బులు నిమిత్తం బడంగ్పేటలో ఉంటున్న నాగభూషణం ఇంటికి వచ్చాడు. అతనితో మాట్లాడుతుండగా రౌడీలతో కొట్టించి కులం పేరుతో దూషించాడని మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అక్కడున్న రైతులు వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు చేర్పించారు. రాధాకృష్ణ, గోవిందాపురం ఎల్, బోనకల్ మండలం, మధుర కాన్స్టిట్యున్సీ, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఏం జరిగింది చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీర్పేట్ పిఎస్కి లక్ష్మీపురం అనే బోనకల్ మండలం లక్ష్మీపురం అనే ఇరవి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మొక్కజొన్నల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి మేము రైతులమే అతనికి అమ్మేసాం. ఆ ఇరవి వెంకటేశ్వర్లు అనే అతను ఇక్కడ రాజబండ సర్కిల్ బడంగపేట మారుతీనగర్కు చెందిన చాట్ల నాగభూషణానికి మొక్కజొన్నలో అమ్మాడు. అతను మొక్కజొన్న 5 లోడ్లకు గాను ఒక 23 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 20 లక్షల రూపాయలు గత 4 నెలల నుంచి తిప్పుతున్నాడు. అది ఇరువు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వ్యాపారస్తుడు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ చాట్ల నాగభూషణం డబ్బులు ఇవ్వట్లేదు. తిప్పిస్తాడో నువ్వు చేసేది ఏందో చేసుకోరా, నేను డబ్బులు ఇవ్వను, నీకెందుకు ఇవ్వాలరా డబ్బులు, నేను డబ్బులు ఇవ్వను, నువ్వు మందాగితే మందాగు, సస్తే సాగు అని ఇరుగు వెంకటేశ్వర్లని. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి విజయవాడ దుర్గమ్మ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను ఈవో భ్రమరాంబ చైర్మన్ సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి శ్రీశైలం ఆలయ ఈవో లవన్న అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం అధికారులు, అర్చకులు, దుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబ చైర్మన్ కు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు. శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానం తరపున, అమ్మవారి తరపున, మా పాలక మండలి తరపున, కొత్తగా నియమితమైన మా పాలక మండలి తరపున, అలాగే అధికారుల తరపున అయ్యవారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రేపు ఇది మేము చాలా అదృష్టభావంగా అనుకుంటున్నాము. ఎందుకంటే కొత్తగా నియమించినటువంటి పాలక మండలిగా ఈరోజు నేను నా చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో సంతోషకరమైనటువంటి పర్వదినంగా నేను ఉత్సవాల సందర్భంగా, హంసవాహన సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానం తరపున, అమ్మవారి తరపున, మా పాలక మండలి తరపున, కొత్తగా నియమితమైన మా పాలక మండలి తరపున, అలాగే అధికారుల తరపున అయ్యవారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రేపు ఇది మేము చాలా అదృష్టభావంగా అనుకుంటున్నాము. ఎందుకంటే కొత్తగా నియమించినటువంటి పాలక మండలిగా ఈరోజు నేను నా చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో సంతోషకరమైనటువంటి పర్వదినంగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.
అసమానతలు కావాలి సమాధి, మార్పుకు పడాలి పునాది. కాగితాలకే పరిమితమవుతున్న చట్టాలు, నినాదాలుగా మిగిలిపోతున్న హక్కులు. ప్రశ్నించేందుకు కావాలో సామాన్యుడు. 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం. వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ప్రధాన సమస్య ఊబకాయం. మనం రోజు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అలాగే పోషకాహారం తినకపోవడం వల్ల అది మన శరీరంపై విపరీతంగా ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, అలాగే టైంకి నిద్రపోకపోవడం, ఇలాంటి ఊబకాయ సమస్యతో నేటి యువత బాధపడుతున్నారు. నలుగురిలో నాజుగ్గా కనబడడానికి ప్రయత్నిస్తూ బరువు తగ్గేందుకు రకరకాల డైట్స్ పాటిస్తున్నారు. రాత్రిపూట భోజనం మానేసి మరుసటి రోజు అల్పాహారం తింటున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట భోజనం మానేస్తే అది నిద్రపై తీవ్ర ప్రభావం చూపి ఆరోగ్యం దెబ్బతింటుందట. నిద్ర అనేది క్రమంగా తగ్గిపోతోంది. దీంతో నిద్రలేమికి దారితీసి శరీరానికి కావలసిన పోషకాలు, అవసరమైన క్యాలరీలు అందవు. అందుకే నిద్రను నియంత్రించే హార్మోన్లు సెరోటోనిన్, మెలటోనిన్లను ఉత్పత్తి చేసేందుకు తగిన సంఖ్యలో క్యాలరీలను పొందడం కష్టమవుతుందట. న్యూట్రియంట్స్ జర్నల్ ప్రకారం పోషకాల లోపం వల్ల కావలసినంత నిద్ర ఉండదు. దీనివల్ల నిద్ర సంబంధిత రుగ్మతలు వచ్చే ఛాన్స్ ఉండి, అలాగే విటమిన్ డి లోపిస్తుందట. సరి అయిన నిద్ర లేకపోవడం వల్ల మన శరీర ఇమ్యూనిటీ శక్తి తగ్గి, అది మానసిక స్థితిపై, అలాగే జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. నిద్ర మన మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది. కావున పూర్తిగా రాత్రి భోజనం మానొద్దని, కాకపోతే చాలా మితంగా తినడం, అలాగే రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తినడం వల్ల తిరిగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నాజుగ్గా ఉండడానికి ఆహారం ఒక్కటే కాకుండా రోజు ఉదయం కొంత సమయాన్ని మెడిటేషన్, యోగాతో పాటు నడక మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు టెక్ గురు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. నేడు మన జనజీవన స్రవంతిలో యూట్యూబ్ ఒక భాగమైంది. యూట్యూబ్ నేడు ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. కొన్ని లక్షల మందికి ఆర్థికంగా ఆధారమైంది. సాధారణంగా యూట్యూబ్ ఉచితమే కానీ ప్రీమియం సర్వీస్ను కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. అయితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదనపు బెనిఫిట్స్ ఏంటి? ప్రస్తుతం 3 నెలలు వార్షిక ప్లాన్లను ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది యూట్యూబ్. ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 5 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. తర్వాత మీరే డిసైడ్ అవ్వండి, ప్రీమియం తీసుకోవాలా వద్దా. ఇక ముఖ్యంగా మొదటి బెనిఫిట్, యూట్యూబ్ ప్రీమియంలో వీడియోలను యాడ్స్ లేకుండా చూడవచ్చు. సహజంగా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ అంటే ఇష్టపడని వారు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని యాడ్ ఫ్రీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఇక రెండో బెనిఫిట్, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లైనా చూసేందుకు యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా అయితే తక్కువ రిజల్యూషన్లోనే డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే ప్రీమియం తీసుకుంటే హై రిజల్యూషన్లో కూడా డౌన్లోడ్ చేసుకునే బెనిఫిట్ లభిస్తుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ని మొబైల్ నెట్ వాడకుండా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఇక మూడో బెనిఫిట్, యూట్యూబ్ యాప్ నుంచి బయటకు వస్తే ప్లే చేస్తున్న వీడియోకు చెందిన ఆడియో కూడా ఆగిపోతుంది. అయితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్లో వినే సదుపాయం వస్తుంది. అలాగే యాప్ నుంచి బయటికి వచ్చిన డిస్ప్లేపై